తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ దూకుడు పెంచిందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిని టార్గెట్ చేసిందా? అప్పటి మంత్రులు అవినీతి ఆనవాళ్లను వెలికి తీసి వారికి చెక్ పెట్టే యోచనలో రేవంత్ సర్కార్ ఉందా? గత పాలనకు సంబంధించి అక్రమాలను బయటపెట్టి బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తోందా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డికి రేవంత్ మార్క్ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిని టార్గెట్ చేసి వరుస షాకులిస్తోంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. మల్లారెడ్డి గతంలో మంత్రిగా ఉన్న సమయంలో తన కళాశాలలకు రోడ్డు వేసుకోవడం కోసం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే అంశంపైన పదే పదే మల్లారెడ్డిని విమర్శించారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో అధికారులు ఆ వైపు చూడడానికి కూడా జంకేవారు. దాంతో మల్లారెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు వ్యవహారాలను ఒక్కొక్కటిగా తవ్వి తీస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తన కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో గతంలో 2500 గజాల స్థలం ఆక్రమించి తన సొంత కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ ఇప్పుడు దృష్టి పెట్టారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో మంజూరు చేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్కు ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 50% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పర్కు ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. 388P 523P 524లో భాగంగా 10 గుంటలు దాదాపు 10 గుంటల ల్యాండ్ మేము మా దీనిలోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు మల్లారెడ్డి అన్ని రాజకీయ పార్టీల నేతలతోనూ సఖ్యంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. తాను మాత్రం పార్టీ మారడం లేదని పదే పదే మల్లారెడ్డి చెబుతున్నా ఏదో మూల అనుమానాలున్నాయి. అయితే మల్కాజ్గిరి ఎంపీ సీటు నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని మల్లారెడ్డి గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇక తాజా పరిణామంతో మల్లారెడ్డికి రేవంత్ గట్టి షాక్ ఇచ్చినట్లయింది.